నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆధ్యాత్మిక మార్గంలోనే మానసిక ప్రశాంతత. శ్రీ రాధాకృష్ణ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన మాజీ మంత్రి జోగురామన్న సనాతన ధర్మ ప్రాశస్త్యాన్ని భావి తరాలకు తెలియచెప్పాలని సూచన. పాలోజీ రాములగుట్ట జాతర వేడుకలకు ముస్తాబైన ఆలయం. భారీ ఎత్తున హాజరయ్యే భక్తులకు ఇబ్బంది కలగకుండా పూర్తయిన ఏర్పాట్లు. భక్తి శ్రద్ధలతో సాగనున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు. సనాతన ధర్మం, ఆచారాలు, పద్ధతులను భావితరాలకు అందించాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. శుక్రవారం వార్డు నంబర్ 12 పరిధిలోని శ్రీనగర్ కాలనీలో నిర్మించే శ్రీ రాధాకృష్ణ ఆలయానికి ఆయన భూమి పూజ చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఈ క్రతువును నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జోగురామన్నను కాలనీవాసులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పవన్ నాయక్, లక్ష్మణ్, సంతోష్, విజయ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయత బ్రహ్మాధిపతిర్బ్రహ్మణాధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. బోలా శంకర భగవానికి కోరుతున్నాం. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక భావనలు కలిగిన వ్యక్తి కేసీఆర్ సీఎం అయ్యారని అన్నారు. ఆ తర్వాత ఏ రాష్ట్ర సీఎం చేయని విధంగా యాగాలు, యజ్ఞాలు చేశారని తెలిపారు. మన హిందూ ధర్మం, హైందవ ధర్మం చాలా సనాతనమైంది, పురాతనమైంది కూడా. మరి ఇలా మన ధర్మాన్ని మనం రక్షించుకుంటూ ఇంకా ఈ ధర్మం యొక్క ఈ ఆచారాలను, ఈ పద్ధతులను ఇంకా మన తరాలే కాకుండా రాబోయేటటువంటి తరాలకు కూడా పరంపర ఇది కొనసాగాలని చెప్పి ఇలా ఈ కార్యక్రమాలు భక్తులందరూ కలిసి తీసుకుంటూ ఉన్నారు. కానీ మీరు ఒకసారి ఆలోచన చేస్తే మొన్న మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ఆధ్యాత్మిక భావన ఉన్నటువంటి వ్యక్తి, భక్తిని నమ్ముకునే వ్యక్తి, ధర్మాన్ని నమ్ముకునే వ్యక్తి. ధర్మాన్ని ఇంకా పెంపొందించాలి, ప్రజల్లో భక్తి పెరగాలి, భక్తి మార్గంలోనే ఆఖరికి మనకు ప్రశాంతత ఉంటుంది. మన ప్రశాంతమైనటువంటి జీవితంలో జీవనాన్ని కొనసాగించాలంటే భక్తి అనేది చాలా అవసరం అని చెప్పి స్వయాన మన ముఖ్యమంత్రి గారే యజ్ఞాలు, యాగాలు, నాకు తెలిసి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు యజ్ఞాలు, యాగాలు చేయలే. కానీ స్వయంగా బ్రాహ్మణోత్తములు ఎక్కడెక్కడుంటే కూడా వందల మంది బ్రాహ్మణోత్తములను పిలుచుకొని తన పొలంలోనే శతచండీ యాగం కావచ్చు, గాయత్రి యాగం కావచ్చు, అనేకటువంటి యాగాలు, యజ్ఞాలు చేసినటువంటి ఒక గొప్ప మన కేసీఆర్ గారు. ఎందుకు చెప్తున్నానంటే ఆయన స్వయంగా భక్తుడు కాబట్టి మన ధర్మాన్ని కూడా మనం ఇంకా పెంపొందించుకునే ఉద్దేశంతో మీరు చూశారు 1000 కోట్ల రూపాయలతోటి యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కట్టుకున్నాం. ప్రజలు కూడా హైందవ ధర్మాన్ని పరిరక్షిస్తూనే భావితరాలకు మన ఆచారాలు, సంస్కృతి, పద్ధతులను తెలియచేయాలన్నారు. ఆలయ నిర్మాణానికి తన వంతుగా పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. పవన్ చెప్పినట్టు సత్యనారాయణ స్వామి ఆలయం కావచ్చు, ఆంజనేయ స్వామి ఆలయం. నేను ఆ రోజు అందరు పాపం పత్రికా మిత్రులు సార్ అంతా ఇక్కడ స్లమ్ ఏరియా ఉంది అంటే నాకు ఒక నెల జీతం 2.5 లక్షలు వస్తుంది, ఒక నెల జీతం ఖచ్చితంగా నేను ఆంజనేయ స్వామి ఆలయానికి ఇస్తానని చెప్పి ఆ రోజు ప్రకటించడం, ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మనం చేసుకుంటూ ఇట్లా చాలా చేసినాం, చాలా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ ఒక దేవుని పేరు చెప్పి, ధర్మం పేరు చెప్పి ఎన్నికలలో ప్రచారం చేసుకోం మేము. కానీ అసలైన ఒరిజినల్ అయిన హిందువులం ఇలా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకుడు కాబట్టి ఆ నాయకత్వంలోనే హిందూ ధర్మం కొరకు, హిందూ ఆలయాల కొరకు ఏది కావాలన్నా
చేస్తున్నాం. అట్లనే వేరే మతస్థులకు కూడా మనం వాళ్ళు ఏం అడిగినా వాళ్ళకు కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇలా పూజారులు ఉన్నారు, ఇలా అర్చకులకు కూడా మనం ప్రభుత్వం నుంచి వాళ్ళకు అప్పుడు 6,000 రూపాయలు ప్రతి నెల జీతం ఇవ్వడం జరిగింది. ఇలా 15,000 కావచ్చు, 10,000 కావచ్చు, కానీ ప్రారంభించింది కేసీఆర్ గారు. ఇలా అర్చకులకు ఖాళీగా ఉండదు, పాపం వాళ్ళు కూడా గుళ్ళల్లో పూజ చేస్తారు, కానీ వాళ్ళు పేదోళ్ళు ఉంటారని చెప్పి వాళ్ళకు ఇవ్వడం, మరి వేరే మతస్థులలో కూడా వాళ్ళకు కూడా ఇవ్వడం, ఈ రకంగా ఎక్కడ కూడా ఎవరిని కూడా తక్కువ అనుకోకుండా ఆ రకంగా ధర్మాన్ని ముందుకు తీసుకుపోవడంలో మరి ముందుకు వెళ్ళాం. అందుకొరకే ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు ఎందుకు చెప్తున్నారంటే చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. మేము ఎన్నికలప్పుడు శ్రీరాముని పేరు చెప్పి ఓటు అడగంటే మేమేదో రాముడు కాదన్నట్టు, జోగు రామన్న హిందువు కాదన్నట్టు, జోగు రామన్న ఇంట్లో సత్యనారాయణ పూజ చెప్పుకోడన్నట్టు, జోగు రామన్న హిందూ మతాన్ని గౌరవించడం అన్నట్టు, వాళ్ళేదో భారతీయ జనతా పార్టీలో మేము హిందువులం అని చెప్పుకున్నట్టు అట్లా చేస్తే కరెక్ట్ కాదు. మేము కూడా ఎందుకు చెప్తున్నామంటే మరి చెప్పక తప్పుతలేదు కాబట్టి వాళ్ళేదో అప్పుడే ఒకసారి మీరు ఆలోచన చేయండి. నేను టైం ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం, ఎందుకంటే మా సోదరి మన్ను శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపనే జరగలేదు, బాలరాముని అక్షంతలు మాత్రం ఆదిలాబాద్ వచ్చింది. బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగినాకనే అక్కడ ఆయన పూజ జరిగినాకనే అక్షంతలు వస్తాయి, అంతకంటే ముందే వస్తాయి. ఈ రకంగా ఎన్నికలప్పుడు ఓట్ల కొరకే మతాన్ని ఉపయోగించుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మేము అంతకంటే ముందుండి మేము ఇన్ని గొప్ప ఆలయాలు కట్టించినటువంటి వాళ్ళని కూడా మేము దేవుని పేరు చెప్పుకొని ఓట్లు అడగలేదు. కానీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు, అట్లనే కేరళ ముఖ్యమంత్రి విజయన్ గారు అందరూ వచ్చి, అఖిలేష్ యాదవ్ గారు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు, అంటే ఎందుకు వీళ్ళు అందరూ వచ్చింది. ఆ రోజు ఖమ్మంలో ఒక మీటింగ్ ఉంది, ఏంది కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు భువనగిరి యాదాద్రిలో ఆ ఆలయం ప్రారంభం చేసింది. అప్పుడు అఖిలేష్ యాదవ్ గారు ఒక స్పీచ్లో అన్నారు, ఇంత గొప్ప 1000 కోట్లతోటి ప్రభుత్వ నిధులతోటి ఏ రాష్ట్రంలో ఈ దేశంలో 1000 కోట్ల రూపాయలు పెట్టి ఆ రకంగా నరసింహస్వామి ఆలయం నిర్మాణం జరిగిందంటే ఇది దేశ చరిత్రలోనే గొప్ప విషయం. కానీ మీ కేసీఆర్ గారు ప్రచారం చేసుకోలే, ఆరుబాటం చేసుకోలే. ఒక హిందూ ధర్మాన్ని రక్షించుకోవటానికి హిందూ దేవాలయం 1000 కోట్ల రూపాయలతోటి యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణం జరిగి ప్రారంభోత్సవం చేసుకున్న మనం ప్రచారం చేసుకోలే. తాంసీ మండలంలోని రాములగుట్టపై వెలిసిన శ్రీ సీతారామచంద్రుల ఆలయం జాతరకు ముస్తాబైంది. రాములోరి జాతర సందర్భంగా ఆలయానికి రంగులు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు వసతులు కల్పించేందుకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గుట్టపైకి వెళ్లే దారిలో ఉన్న రాళ్లను తొలగించారు. జిల్లాలోనే పురాతన ఆలయంగా పేరొందిన రాములగుట్ట జాతరను ప్రతి ఏటా పాలోది గ్రామస్తులు 5 రోజుల పాటు నిర్వహిస్తారు. జాతరకు వివిధ రాష్ట్రాల నుండి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు. ఈ నెల 8 నుంచి 12 వరకు జాతర కొనసాగనుంది. 8న ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా గుట్టపైకి తీసుకెళ్లి వేడుకలు ప్రారంభిస్తారు. ఆలయ ప్రాంగణంలో హోమం, అర్చన, నవగ్రహ పూజలు నిర్వహిస్తారు. అనంతరం 12వ తేదీన సీతారాముల కళ్యాణాన్ని భక్తజనుల మధ్య ఘనంగా నిర్వహించే రథోత్సవం జరపనున్నారు. వనవాస సమయంలో శ్రీ సీతారామచంద్రుల వారు గుట్టపై సేదతీరినట్లు, గుట్టపై రాముడి పాదుకలు ఉండడంతో సేదతీరినట్లు ఆనవాళ్లను పూర్వీకులు గుర్తించారు. గుట్టపై ఉన్న గుహలో శ్రీరాముని పాదుకలు ఉంచి ప్రతి ఏటా స్థానికులు పూజలు చేసేవారు. ఇప్పుడు కాళ్ళ లెక్క ఉండే 2 కాళ్ళ లెక్క పాదుక అయినా ఒకటి ఎక్క ఒకటి ఉన్నది బరబ్బరిగా ఒకటి ఉన్నది బండ 5,000 24 గంటలు అంతే జవన్సాల. ఆలయం వద్ద ఉన్న కోనేరుకు చాలా ప్రత్యేకత ఉంది. గుట్టపై ఉన్న కోనేరులో సంవత్సరం పొడవునా జలధార ఉంటుంది. కోనేరులోని నీటిని తాగితే ఎలాంటి వ్యాధులు రావని భక్తుల నమ్మకం. పంట చేలలోకి సైతం కోనేరు నీటిని తీసుకెళ్లి చల్లితే
పంటలు బాగా పండుతాయని బలంగా నమ్ముతారు. వార్షికోత్సవ 40వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీరాములగుట్ట జాతర వార్షికోత్సవము 8/2/25 శనివారం నుండి 12/2 బుధవారం వరకు వార్షికోత్సవము జరుపుకొదలిచినాము. ఈ తాంసీ మండలంలోని పాలోది గ్రామంలో ఈ వార్షికోత్సవము జరపడకు నిర్ణయించున్నాము. ఈ దేవాదాయ కమిటీ సభ్యులము అందరము ఈ శ్రీరాముల గుట్టపై మందిరంని ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 40 సంవత్సరాలు అవుతుంది. దీనిని ఆనవాయితీగా ప్రతి సంవత్సరము వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. కావున భక్తులందరూ ఇక్కడికి వారి కోరికలు తీర్చుకోవడానికి ప్రతి సంవత్సరం వేలాదిగా మహారాష్ట్ర నుండి, తాంసీ నుండి, తలమడుగు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రతి సంవత్సరం వస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా వచ్చి మా కోరికలు మన్నించి ఈ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయగలని మనవి చేస్తున్నాం. ఇక్కడ ఏటా మేము ఇక్కడ పూజలు చేస్తున్నాము. భక్తులు వస్తున్నారు, మాతో అయినా కాడికి పనులు చేస్తున్నాము. మా శ్రద్ధగా అనుకుంటున్నది గుట్ట పైన అయితే ఉన్నది. మాకు మెటీరియల్ ఎక్కువ లేవు, మేము ఎక్కువ లేవు. పెద్దలు వస్తున్నారు, చూస్తున్నారు కానీ ఎవరు ఏం పట్టించుకుని లేరు. దయచేసి ఎవరైనా వస్తే అన్నదాత కోసం మేము ఇంత భోజనం పెడుతున్నాము. దయచేసి ఎవరైనా కావాలంటే చేసేది ఇచ్చి పంపించాలా. మాతోనైతే ఇంత అవుతున్నది. దాతలు వస్తారు, ఎక్కడి నుంచి దూరం వస్తారు. నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు అయితే ఎప్పుడు జల నీళ్ళు వరకు కూడా అవుతాయి. నీళ్ళు వస్తారు తప్పిపో. నీళ్ళ కోసమే భక్తులందరూ ఇక్కడ నుంచి నీళ్ళు ఉండవై చేనులు చల్లుకుంటే చక్కగా పంటలు కూడా పండుతున్నాయి. మాకు కూడా ఆనందం దేవుడు ఇస్తున్నాడు. ఆ పంటల విషయాన్ని మేము కూడా దేవుణ్ణి ఎత్తుకున్నాము. ప్రతి ఏటా శ్రావణ మాసంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు రాములగుట్టకు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. సీతారామచంద్రుడు ఇక్కడే సేద తీరినట్లుగా గుర్తించిన నేపథ్యంలో క్రమంగా ఈ ప్రాంతాన్ని స్థానికులు అభివృద్ధి చేశారు. గుట్టపై ఆలయాన్ని నిర్మించి అందులో నూతన విగ్రహాలను సైతం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ సీతారామచంద్రులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. లాస్ట్ జాతర రోజు అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. ఈ సంవత్సరము జామిడి గ్రామస్తులు అన్నదాన సేవ చేస్తున్నారు. ఇంకా ఎవరన్నా మా గుడికి మాకు ఏమన్నా సాయం చేస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. రేపటి నుండి రామలగుట్ట జాతర మొదలవుతున్నది. 8వ డేట్ నుండి 12వ డేట్ వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమము ఉంటుంది. మరియు ఎవరన్నా అన్నదాతలు ప్రతి సంవత్సరం పెట్టదలుచుకుంటే ఇంకా పెట్టగలరు. ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ ఆదిలాబాద్ నుండి, తాంసీ మండలం నుండి, ఇటు భీంపూర్ మండలం నుంచి ప్రజలు ఈ రామలగుట్టకు ప్రతి సంవత్సరం వస్తుంటారు. వారు కూడా ఈ సంవత్సరం అలాగే కంటిన్యూగా రావాలని కోరుకుంటున్నారు. జైనత్ మండలం కూర గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే పాయల్ శంకర్ శుక్రవారం ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానికులు సాదరంగా స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ గ్రామస్తులంతా ఐక్యంగా ఉంటూ ఆధ్యాత్మిక వేడుకలను ఘనంగా జరపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సన్మార్గంలో నడుస్తూ మానసికంగా ప్రశాంత జీవనం గడపాలని సూచించారు. రైతులు తాము సాగు చేస్తున్న పంటల వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తాంసీ ఏఈఓ నిఖిత పేర్కొన్నారు. తాంసీ గ్రామ శివారులో జొన్న పంట చేనులో డిజిటల్ క్రాప్ బుకింగ్లో భాగంగా పంటలను ఫోటో తీసి వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ వారికి పలు సూచనలు చేశారు. సాగు చేస్తున్న పంటల వివరాల నమోదు ప్రకారం కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. పంట నమోదులో రైతులు అశ్రద్ధ చేయొద్దని సూచించారు.
జిల్లాలో కబడ్డీ క్రీడాభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటామని ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ డైరెక్టర్ జగదీశ్వర్ యాదవ్ అన్నారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించారు. సూర్యాపేట, నల్గొండ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగగా సూర్యాపేట జట్టు విజేతగా నిలిచింది. అనంతరం విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మహేందర్ రెడ్డి, ఇండియన్ కబడ్డీ ప్లేయర్ శ్రీనివాస్ రెడ్డి, అసోసియేషన్ కోశాధికారి రవికుమార్, సతీష్ కుమార్, జ్యోతీశ్వర్, అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఉష్కం రఘుపతి తదితరులు పాల్గొన్నారు. ఫైనల్ పోటీ సూర్యాపేట వర్సెస్ నల్గొండ, రెండు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా జట్లే. స్టార్ట్ చేశారు. ఇదే రెండు ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ డైరెక్టర్ జగదీశ్వర్ యాదవ్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారు మరింత పట్టుదలతో రాణించి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. జిల్లా క్రీడాకారులు కబడ్డీలో మరింతగా రాణించేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రం ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారు. ఈనాడు మనం ఏంటంటే తెలుగు కబడ్డీ లీగ్ అని మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు కూడా బలపడాలని, తెలుగు కబడ్డీ లీగ్ అని మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన క్రీడను మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మార్చిలో ఈ పోటీలు జరుగుతున్నాయి. 15 రోజులు హైదరాబాద్లో, 15 రోజులు విజయవాడలో, 30 రోజుల పాటు జరుగుతాయి. అందులో ఆడిన ప్రతి క్రీడాకారునికి 1,50,000 రూపాయలు మన అసోసియేషన్ పే చేస్తూ ఉంది. సో అట్లా అంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని దీన్ని డెవలప్మెంట్ చేయాలన్నది. మరి ఇంకొక అదృష్టం, ఇవాళ మేము రావడం జరిగింది. నేను ఇప్పుడే ఎమ్మెల్యే శాసనసభ్యులైనటువంటి శ్రీ శంకర్ గారితో మాట్లాడడం కూడా జరిగింది, పాయాల శంకర్ గారితో. అనా మనకు ఒక అవకాశం ఉంది. ఎంటైర్ సౌత్ ఇండియాలో కూడా ఈనాడు మహిళల కోసం అని మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఒక సెంటర్ ఓపెన్ చేస్తారు. ఆ సెంటర్ ఓపెన్ చేయడానికి మనకు ఒక అవకాశం ఉంది. సో మేము చూసిన తర్వాత ఏంటంటే ఎక్కడున్నట్టయితే ఆదివాసీలు, ట్రైబల్స్, ఎంతమంది బ్యాక్వర్డ్ ఉన్న క్రీడాకారులందరూ ఈ ఆదిలాబాద్ చుట్టుముట్టు చాలామంది ఉన్నారు. కాబట్టి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్ను మన ఆదిలాబాద్ జిల్లాకు, అంటే ఆదిలాబాద్ పట్టణంలో పెట్టుకోవడానికి మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మరి అది తప్పకుండా మీ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే మా చైర్మన్ అయినటువంటి కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి వారు కూడా మా చైర్మన్గా ఉన్నారు. వారి ప్రోద్బలంతో తప్పకుండా దీన్ని మనం ఇక్కడికి తీసుకొస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక 40 మంది అమ్మాయిలకు కూడా దాంట్లో ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. మరి రాబోయే కాలంలో ఆదిలాబాద్ కూడా ఈనాడు, అంటే ఆదిలాబాద్ను మనం ఫైనల్లో చూడలేకపోయాం కదా. సో నెక్స్ట్ టైం విల్ డెఫినెట్లీ సీ ఆదిలాబాద్ ఇన్ ద ఫైనల్స్ అనే ఉద్దేశపూర్వకంగా పనిచేయాలనే ఉద్దేశంతోనే దాన్ని కూడా తీసుకొస్తా ఉన్నాం. కుష్టు వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే ఎలాంటి అంగవైకల్యం కలగదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని చాందా మైనారిటీ బాలుర పాఠశాలలో స్పర్శ్ లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ మాట్లాడుతూ మైకోబ్యాక్టీరియా లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల కుష్టు వ్యాధి వస్తుందని అన్నారు. శరీరంపై పాలిపోయిన రాగి రంగు గల మొద్దువారిన మచ్చలు, కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు రావడం కుష్టు వ్యాధికి సంబంధించిన లక్షణాలు అని తెలిపారు. ఈ వ్యాధికి అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎండిటి చికిత్సను అందిస్తున్నామని తెలిపారు. लेप्रेसी बोलते हैं। फिर वो बीमारी इतना जल्दी नहीं आता। वो बैक्टीरिया जब है ना, अपने को इधर कहाँ से भी
पूरा शरीर पर काटते हुए वाइट सफेद धब्बा कहाँ है और उसको सेंसेशन नहीं है। सेंसेशन मतलब स्पर्श नहीं रहता। आप इधर वाइट प्यास रहते, आप एक काटन लेके रुई लेके ऐसा पकड़े तो भी अपने को मालूम नहीं होता कि वहाँ 600 वो तो वहाँ कुछ पता नहीं चलता अपने। ऐसा अपन लोग क्या बोल समझ लेते कि वाइट धब्बा है कुछ नहीं होता करके आप वाइट धब्बे को खाली कुछ नहीं होता करके सब लाइट ले लेते क्योंकि कुछ नहीं होता चलो जाएंगे। तो वो कम से कम 1-2 साल तक रह सकता है। वो धब्बा से लेप्रोसी होना बोले तो 1-2 साल में हल्लू वो अपने के नसों रगों को पकड़ना शुरू हो जाता बैक्टीरिया। वो बैक्टीरिया जाने के बाद पूरा जो मेन रगा रहता ना वो रगे को पूरा खा जाता, पूरा नाश कर देता। नाश करने के बाद एक क्या है ये नोज नाक का अंदर चले जाना, ये पूरा ही चले जाना, नीचे पूरा अल्सर आ जाना, चलने का नहीं आना, ऐसा बीमारी होता है। ये बहुत बड़ी बीमारी है ना। लेकिन इसे देखो बड़ी बीमारी है कि नहीं। वो रोड पे जब इतना गए उसका एक बार एक उंगली चले गए एक ऐसा हो गया तो फिर उसको अपन रिपेयर नहीं कर सकते। वो जैसा होगा वही। इसलिए आपको क्या करना है, वो नहीं आए जैसा फर्स्ट करना है। प्रिवेंशन इज बेटर देन क्यूर बोलते हैं। नहीं आने दे वो नहीं आए जैसा पहले ही अपन उसको अर्ली डायग्नोसिस एंड ट्रीटमेंट बोलते अपन उसको बीमारी को पहले ही पहचान लेना और पहले ट्रीटमेंट लिए तो अपन वहां तक नहीं जाता। क्योंकि पहले पहचान लेना बोले तो अपन दोस्त को किसी को भी वाइट धब्बा है आप इमीडिएट वाइट धब्बा है समझो कुछ भी हो सकता है। वो फंगल इन्फेक्शन हो सकता है, कुछ भी आपको विटामिन डेफिशिएंसी रह सकता है, कुछ भी हो सकता है। लेकिन जहाँ पर वाइट धब्बा आपको मालूम हुआ और उसका स्पर्श नहीं है तो आप इमीडिएट नियर बाय हॉस्पिटल को डॉक्टर को और అనుమానిత లక్షణాలు ఉన్నవారు దగ్గరలోని ఆశా కార్యకర్తలకు వైద్య సిబ్బందిని డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. కుష్ఠవ్యాధి గుర్తించడంలో జాప్యం జరిగితే అంగవైకల్యం సంభవిస్తుందని, అంగవైకల్యం సరిచేయడం కష్టతరంగా మారుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కుష్ఠవ్యాధిపై అవగాహన పెంపొందించుకొని కుష్ఠవ్యాధిని అంతం చేయడానికి సహకరించాలని పిలుపునిచ్చారు. జిల్లా కుష్ఠ నివారణ అధికారి డాక్టర్ గజానన్, డిప్యూటీ పారామెడికల్ అధికారి వామన్ రావు, ఎంఎల్హెచ్పి అశ్విని, ఆరోగ్య పర్యవేక్షకులు సుభాష్, ఏఎన్ఎం తారా, ప్రిన్సిపల్ వందన, ఆశా కార్యకర్త పార్వతి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. लेप्रोसी आने का वाइट धब्बा उसका स्पर्श नहीं लगना, ये याद रखो। अगर किसी को भी वाइट धब्बा है तो आपको जल्दी से जल्दी डॉक्टर को जाके मिलना चाहिए। ओके, इसके अलावा आप सबको थोड़ा हेल्थ एक्टिविटी बोलते हैं, हेल्थ इज वेल्थ। तेलुगु में आरोग्य में महाभाग्य बोलता है। क्योंकि अपना हेल्थ अच्छा रहे, अपन तंदुरुस्त रहे, कोई हर काम कर सकते हैं। नहीं हाथ में हेल्दी रहे तो ना, आप तंदुरुस्त रहे तो ना, आपको कोई बीमारी नहीं है तो ना आप हर काम कर सकते हैं, एक्टिव रह सकते हैं, अच्छा पढ़ सकते हैं। जो पढ़े सो अपने को अच्छा याद रह सकते हैं, गेम कर सकते हैं, सब कर सकते हैं। कब हेल्दी रहे तंदुरुस्त। पर हेल्दी रहने के वास्ते आपको क्या करना है, हेल्दी खाना ओके, खाना एक ही नहीं, हेल्दी हैबिट्स। इसका मतलब हेल्दी हैबिट्स बोले तो बीमारी नहीं आना बोलते क्या करना, फर्स्ट पर्सनल हाइजीनिक मतलब खुद पहले आपको अच्छा साफ सुथरा रहना है और परिसर शुभ्रता बोलते और सराउंडिंग भी अच्छा रहेगा। पर्सनल हाइजीनिक बोलते अपन व्यक्तिगत परिशुभ्रता बोलते हैं। व्यक्तिगत परिशुभ्रता में पहली बात कोई भी अभी आप देखो आप पूरे जा रहा है, हाथ लगा रहा है, खींच रहे, नीचे दूर में हाथ कर रहे, मेन आदमी को बीमारी आना पहले पर्सनल हाइजीन बोलते। अपन देखो यहाँ करके मुंह में लगा देते उंगली, ये तो कुछ पे लगाते हैं, इधर उंगली लगा के मुंह में लगा देते, तो लोग ये ऐसा निकालते रहते ना। तो इससे अपना हाथ में कई लाखों मिलियन का बैक्टीरिया रहता है, अपना नहीं दिखता है, इसमें अच्छा बुरा पूरा रहता है। రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ సమాజానికి రమాబాయి అంబేద్కర్ ఆదర్శంగా నిలిచారని ఆర్య సంఘ మిత్ర అన్నారు. మాతా రమాబాయి అంబేద్కర్ మహిళా మండల ఆధ్వర్యంలో రమాబాయి అంబేద్కర్ 120వ జయంతిని కైలాస్ నగర్లోని అశోక బుద్ధ విహార్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
सामग्री समग्र ఈ కార్యక్రమంలో రమాబాయి అంబేద్కర్ అధ్యక్షులు దయాశీలి హుకే, తెలంగాణ రాజ్య సంఘటకురాలు అశ్విని, ప్రధాన కార్యదర్శి పుష్పలత జాడే, ప్రతిభా వాగ్మారే, స్వప్న, మాయాబాయి, ఎస్ఎస్ఓ దక్షిణ సంఘటకులు దీపక్ వాగ్మారే, జిల్లా సంఘటక్ రమాకాంత్ కాంబ్లే తదితరులు పాల్గొన్నారు. కూడా కోరుకుంటున్నాము. ఉత్తమ ఇల్లాలైనటువంటి ప్రపంచ చరిత్రలో నిలిచిపోయినటువంటి ఉత్తమ ఇల్లాలు రమాబాయి అంబేద్కర్ గారు. ఆమె జీవన చరిత్రలో ఏ రోజు కూడా సుఖంగా అన్నం తిని నిద్రపోలేదు. ఏనాడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేద ప్రజానికాన్ని చూసి ఈ ప్రజలు ఏ విధంగా మూగజీవులాగా బ్రతుకుతున్నారో, కానీ వాళ్ళు అలా బ్రతకకూడదని అహర్నిశలు నిద్ర లేకుండా బ్రతికిన మహా వ్యక్తి భార్య. ఆమె కూడా ఏనాడు నా భర్తకు ఎలాంటి హాని జరగకుండా, ఎలాంటి అన్యాయం జరగకుండా ఆయనకు జీవితాంతం కూడా సుఖంగా బ్రతకాలని కోరుకుంటూ అలాంటి ఉత్తమ ఇల్లాలు ప్రతిరోజు పూజ చేయడం జరుగుతుండే ఆయన కోసం. అలాంటి ఉత్తమ ఇల్లాలు జయంతి 128వ జయంతి చాలా చక్కగా నిర్వహించబడుతున్నది. కాబట్టి ఆమె యొక్క జీవన చరిత్రలో అనేక కష్టాలు చేసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉత్తమ చదువుల కోసమై లండన్ వెళ్ళినప్పుడు కూడా బాయ్కాల్ బజార్కు వెళ్ళి పేడ తీసుకొచ్చి పిడికలు వేసి ఆయన యొక్క కష్టాలను తన భుజస్కంధాలపైన వేసుకొని, సాహెబ్ గారు మన ప్రజానికాని సుఖం కోసం మీరు తప్పక చదివి వారి కష్ట నిష్టాలను నువ్వు ముందుకు తీసుకుపోయి మన సమాజానికి వెలుగు చూపించాలని చెప్పిన ఉత్తమ ఇల్లాలు. అలాంటి ధైర్యశాలి దిశాలేనటువంటి రమాబాయి గారు. ఆమె ఒక పూట తింటే ఇంకో పూట తినకపోతుండే, తన కుటుంబ పరివారంతో ఉమ్మడి కుటుంబం. అలాంటి ఉత్తమ ఇల్లాలు, చాలా చక్కని చరిత్ర గల స్త్రీ, ఈ భారతదేశ చరిత్రలో ఉన్నట్టు ఉత్తమ స్త్రీ. ఆ స్త్రీ యొక్క ఈనాడు ఎందరో మంది మహిళా దినోత్సవం సందర్భంగా జరుపుకుంటున్నారు. అలాంటి సందర్భంలో కూడా ఇలాంటి ఉత్తమ ఇల్లాలు తన భర్తకు ఎలాంటి సేవ చేయగలిగింది, భర్త అనే పదానికి ఎలాంటి ఆలోచన ఇచ్చింది, ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చింది. తలమడుగు మండల కేంద్రంలో పైలట్ ప్రజావాణి బహిరంగ విచారణ వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జెడ్పీసీఈఓ జితేందర్ రెడ్డి, ఆర్డీఓ వినోద్తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. వివిధ శాఖల పరిధిలో గతంలో వచ్చిన 286 ఫిర్యాదుల పరిష్కారంపై చర్చించారు. ఫిర్యాదుదారుతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తగు చర్యలు చేపట్టేలా బహిరంగ విచారణ చేపట్టారు. ఆర్ఓఎఫ్ఆర్, అటవీ భూమి హక్కుదారులు మరణించిన తరువాత వారి విరాసత్ భూమి సమస్యలు, గ్యాస్ సబ్సిడీ సమస్యలు, విద్యుత్ బిల్లులు, రుణమాఫీ, రేషన్ కార్డ్, ఇందిరమ్మ భరోసా పథకాలకు సంబంధించి ఫిర్యాదుదారులు అధికారులకు సమస్యలను విన్నవించారు. 56 దానిలో మొత్తం సమరీ ఉంది సార్. సో సర్వే నంబర్ 142లోని 2 ఎకరాలు 7 గుంటల్లో భూమిలో గల వ్యవసాయ భూమి ఇచ్చారా? దాని తర్వాత కాగితం కానీ ఇంకేమైనా ఇచ్చారా? ఈ డీటీ గారికి మాకు వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్ వాళ్ళ ప్రపోజల్ వచ్చిన తర్వాత సార్ మేము పరిశీలించి చేసేస్తాం సార్. ఈ సందర్భంగా జెడ్పీసీఈఓ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ 15 రోజులకు ఒకసారి మండల కేంద్రాల్లో అధికారులంతా కలిసి బహిరంగ విచారణ నిర్వహిస్తారని, ఆయా పథకాలకు అర్హులైన వారు ఆయా శాఖల అధికారులకు ఫిర్యాదు చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి గజానన్, తహసీల్దార్ రాజమోహన్, ఎంపీడీఓ శేఖర్, మండల వ్యవసాయ అధికారి ప్రమోద్ రెడ్డి, కిసాన్ మిత్ర సభ్యులు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వారికి రావాల్సింది రాకుండా ఉంటే వాటికి సంబంధించిన అర్జీలు మాత్రమే స్వీకరించడం జరుగుతుంది. వేరే సీసీ రోడ్ కావాలి, లేకుంటే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, స్కూల్లో టీచర్ లేడు, అవి తర్వాత వేరే ఫోరంలో మనం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం మనము గమనంలోకి తీసుకొని మరి ఈ విధంగా మనం దరఖాస్తు చేసుకోవాలి. ఇది మనము జనవరి 27 నాడు లాంచ్ చేసుకోవడం జరిగింది అన్ని మండల కేంద్రాలలో, అన్ని మండల ఆఫీసులలో. దీనికి ఒక ఇన్ఫర్మేషన్ ఫెసిలిటేషన్ సెంటర్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ప్రతిరోజు పనిచేస్తుంది. ఒక సెలవు దినాలు మినహాయిస్తే ప్రతి వర్కింగ్ డే రోజు కూడా పనిచేస్తుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. మనం ఎప్పుడు వీలైనప్పుడు అప్పుడు వచ్చి కూడా మనం దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే దరఖాస్తు విషయంలో కూడా స్పష్టత ఉండాలి. ఆ స్పష్టత లేకుండా మనం ఏదో కన్ఫ్యూజన్లో ఇస్తే దానికి సరైన క్వాలిటీగా మనం రిటర్న్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఒక అవకాశం దీన్ని వినియోగించుకోవాలి తప్ప దీన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. తొందరపడాల్సిన పని లేదు. ఇది నిరంతరం పనిచేస్తుంది. ఇది ప్రయోగాత్మకంగా మన జిల్లాలో చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే మనం అనుకున్న విధంగా ఇది విజయవంతమై మరి ఇవన్నీ కూడా ఈ గ్రీవెన్సెస్ అన్ని కూడా ప్రాపర్గా మనం అడ్రస్ చేయగలిగినప్పుడు వేరే జిల్లాలలో కూడా దీన్ని విస్తరించడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆధ్యాత్మిక మార్గంలోనే మానసిక ప్రశాంతత. శ్రీ రాధాకృష్ణ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన మాజీ మంత్రి జోగురామన్న సనాతన ధర్మ ప్రాశస్త్యాన్ని భావితరాలకు తెలియచెప్పాలని సూచన. పాలోది రాములగుట్ట జాతర వేడుకలకు ముస్తాబైన ఆలయం. భారీ ఎత్తున హాజరయ్యే భక్తులకు ఇబ్బంది కలగకుండా పూర్తయిన ఏర్పాట్లు. భక్తి శ్రద్ధలతో సాగనున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.